తీసామండి. మా అమ్మని తీసుకొచ్చినాం గుడ్ల చూసి పేషెంట్ ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చినాం. డయాలసిస్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి డయాలసిస్ చేసింది. చేసిన తర్వాత 2 రోజులు మంచిగానే ఉంది. తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. స్కానింగ్ ఇప్పుడే వెంటనే వేస్తే ఏమవుతుందో, ఆమె ట్రీట్మెంట్ తట్టుకోదో అని 2 రోజులు ఆలోచించి వద్దన్న తర్వాత మళ్ళీ తర్వాత సార్ వాళ్ళు వచ్చి చేయించుకోండి బాగానే ఉంటుంది అని చెప్పి రేట్ మాట్లాడుకొని చేయించుకున్నామా అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామని చెప్పి మేము ఆలోచించుకొని చేయమన్నాం. బాగుంటదనే కదా చేయమనేది. ఇట్లా చేస్తారని చేస్తున్నారు. ఆపరేషన్ చేయడం బ్లడ్ ప్యాకెట్ కావాలన్నారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత తీసుకుపోయి బాగానే చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చిండు. ఐసీయూకి తీసుకుపోతానమన్నారు. ఆమె మాట్లాడింది బాగానే ఉంది, ఏం లేదని అన్నారు. అన్న తర్వాత లోపలికి వెళ్ళి హెవీ బ్లీడ్ అవుతుంది, బ్లీడ్ అయితే బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలనే సీరియస్ ఉందని చెప్పిన తర్వాత మాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు, రానియకపోతే మేము నైట్ మా బావ బ్లడ్ ప్యాకెట్ తెచ్చింది. అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది తెలియదు మాకు. నిన్న మళ్ళీ పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పి అదంతా ఓపెన్ చేసి బ్లడ్ ఎక్కించి ఇదంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ వేసింది సార్ వాళ్ళు. మాకేం చెప్పకుండా బానే ఉంది శ్వాస ఆడుతుంది బానే ఉంది అని అన్నారు. మొత్తం అదంతా తీసేసినాక 24 hours కి చెప్తా అన్నారు. నిన్న నైట్ కూడా బానే ఉంది అని చెప్పింది. ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి గాజు ఇవన్నీ మొత్తం వాపుస్తుంది. రెండు మొత్తం ఎక్కట్లేదు. మీరు డబ్బులు 1,50,000 కట్టి 2,50,000 మరి మీరు అన్నదమ్ములు లేరు. మా ఒక్కదే మాకున్నదానిమే బతికినాము. మేమెక్కడి ఇప్పుడు మొన్న చేసిండు, నిన్ననే తగ్గిపోయిందని మళ్ళా నిన్న చేసిండు. దాని వల్ల తీసిండు. నిన్న తీసిండు మీరు తలుసు అడిగలేదు. చనిపోయిన